రాష్ట్రంలో పేదరికం ఎందుకు ఇంకా పేదరికంలో పోతున్నారు, అలానే దేశంలో ఉన్నటువంటి పేదరిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు రాజకీయ నాయకులు ఎందుకు మాటలు గారడి చేస్తారు, ఓట్లు వేసుకునేటప్పుడు ఉన్నటువంటి మాటలు గెలిచిన తర్వాత మాటలు ఎందుకు ఉండే అన్నటువంటి దానిపైన స్పష్టంగా రాయడం జరిగింది. ఇవాళ భారతదేశ జనాభా వచ్చేసి స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను. భారతదేశ జనాభా వచ్చి 140 కోట్లు అనుకుందాం. 140 కోట్ల మంది జనాభా ఉంటే ఈ 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళకు కావలసినటువంటి సరుకులు, వాళ్ళకు ఉండవలసినటువంటి నిధులు నియామకాలు, వాళ్ళకేం కావాలి, కనీస అవసరాలు కావాలి. ఆ కనీస అవసరాల నిమిత్తంలో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇవాళ నేను ఇండియా గురించి మొత్తం చెప్తున్నాను, భారతదేశం గురించి. ఇవాళ 140 కోట్ల మంది జనాభా ఉండాలనుకుందాం. 140 కోట్ల మంది ఇండియాలో ఉంటే ఈ 140 కోట్ల మంది భారతీయులు, 140 కోట్ల మంది భారతీయులు వీళ్ళ పరిస్థితి ఏంది? 140 కోట్ల మంది భారతీయులు ఉంటే ఇవాళ గత 78 సంవత్సరాల నుంచి 78 సంవత్సరాల నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. 78 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. 78 సంవత్సరాల నుంచి అది మొదలుకుంటే ఇప్పుడు 2024 వరకు అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే భారతదేశంలో 78 సంవత్సరాల కంచెలి మొదలుకుంటే అప్పుడున్న జనాభా వచ్చేసి 78 సంవత్సరాల కంచెలు ఉన్న జనాభా చూసుకుంటే ఇప్పుడు 2024 వరకు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా. అదే 78 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా తీసుకుంటే 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, ఇట్లా పేర్కొంటూ వచ్చిన జనాభా. ఇవాళ 140 కోట్ల జనాభా పెరగడానికి మొదటి నుంచి ఎంత జనాభా అవుతున్నారు? జనాభా పెరిగి ఎక్కడి వరకు వచ్చింది? 2024 వరకు 140 కోట్ల జనాభా వచ్చి 140 కోట్ల జనాభాకి అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అతి తక్కువ బడ్జెట్. అప్పుడు జనాభా తామస ప్రకారం జనాభా కావాల్సినటువంటి ముడి సరుకులు కానీ, జనాభా కావాల్సినటువంటి అవసరాలు కానీ, జనాభా కావాల్సినటువంటి వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా గత 78 సంవత్సరాల కంచెలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేశ జనాభా పెరిగిన కొద్దీ ఇవాళ బడ్జెట్ కూడా, ఆర్థిక బడ్జెట్ కూడా అదే తరాలు పెరిగింది. మరి ఆర్థిక బడ్జెట్ పెరిగిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల జనాభా అయితే భారతదేశంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా, ఓటు ప్రకారంగా 140 కోట్ల జనాభా అంటున్నాం కదా. మరి వాళ్ళ బతుకులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ పెరిగిన తర్వాత, ఆర్థిక బడ్జెట్ అవసరాల నిమిత్తం పెరిగిన తర్వాత ఎందుకు మరి పేదరికం పోవట్లేదంటే ఇవాళ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేసేటువంటి ఎత్తుగడ ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు ఇవాళ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి స్కీములు పెడతారు. ఈ స్కీములు ఎవరి కోసం పెడతారు? ఓన్లీ పేదలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెడతారు. పేదలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి స్కీములు ఏంటిది? ఇవాళ సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యము, ఉచిత రేషన్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన సరుకులు, ఇంకేంటే ఉచిత బస్ పాసులు కానీ, రైల్వే సంబంధించిన రాయితీలు కానీ, ఇంకా ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్శించిన సంబంధించినటువంటి అవన్నీ ఉచితంగా పెడతారు. ఆ ఉచితంగా పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రభుత్వం ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పేద బడుగు బలైన వర్గాలు ఉంటారు. కానీ వీళ్ళ మీద దోపిడీ చేసేది ఎవరంటే మళ్ళీ ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మాత్రమే దోపిడీ చేస్తారు. ఎవరి మీద దోపిడీ చేస్తారంటే పేద బడుగు బలైన వర్గాల మీద. ఆ స్కీమ్స్ కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి కనీస వసతులు కానీ, వాళ్ళకు ఉండవలసినటువంటి ఇల్లు, కూడు, గుడ్డ అనేటువంటిది ఏదైతే నినాదం ఉందో అది వాళ్ళకు రాదు. ఎందుకు రాదంటే ఇవాళ వీళ్ళను మోసం చేసి గెలిచిన వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు. మోసం చేసి గెలిచి వాళ్ళకు బడ్జెట్ చెప్పేటువంటి ఎవరు? రాజకీయ నాయకులు ఎన్ని లక్షల కోట్లు పెడుతున్నారు? లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకు పేదవాళ్ళకి ఇవ్వాలి, పేద బతుకులు మారాలి, పేదవాళ్ళు నిజంగా ధనవంతులు కావాలి, ధనవంతులు అయితే నిజంగా వాళ్ళు కూడా ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉండాలని ఇచ్చేటువంటి బడ్జెట్. మరి ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? 78 సంవత్సరాల కంచెలు వచ్చేటువంటి బడ్జెట్. 78 సంవత్సరాల కంచెలు ఇవాళ బతుకులు మారినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మారని బతుకులు. ఇవాళ రోడ్ల మీద నడుకునే వాళ్ళు
ఎందరినో చూస్తుంటాం. ఇలా మన కార్లో వేసుకొని పోయినా, బండ్ల మీద వేసుకొని పోయినా, ట్రాఫిక్ ప్లేసులలో, మెయిన్ ప్లేసులలో అనేక మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు వెనక గట్టేసుకొని వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి చాలామంది పేద బడుగు బలైన వర్గాలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో భయంకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ వైద్యం చేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. పట్టించుకునే నాదిలో ఉండడు, ముట్టుకునేటువంటి నాదిలో ఉండడు, అడిగే అటువంటి దిక్కుమొక్కు ఉండదు. వాళ్ళు ఏ టాబ్లెట్ వేసుకున్నారో, ఏ టాబ్లెట్స్కి ఏ వైద్యం ఇస్తున్నారో, ఏ డాక్టర్ ఎంత కసిగా మాట్లాడతారో, ఎక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎంత ఇబ్బంది పెడతారో అక్కడ అనుభవించేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అలానే ఉన్నటువంటి రోడ్ల మీద అడుక్కునేటువంటి వాళ్ళు ఇవాళ 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి నేటికి అవుతున్నప్పటికీ మరి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి జీవితాలు ఎందుకు మారట్లేదు, ఇప్పటికీ కూడా ఇంకా మారట్లేదంటే దానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టుకున్నటువంటి బడ్జెట్, రాజకీయ నాయకులు పేద బడుగు బలైన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి నీచపు నికృష్టపు ఆలోచన విధానమే ఇవాళ ఇంకా పేదోని చేస్తుంది. ఇదే ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇలానే కొనసాగినట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి 2029 వరకు ఈ ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు రాబోతున్నాయి. ఇది రాసుకొని రికార్డ్ చేసుకోండి. 2024లో ఉన్నటువంటి ఆర్థికమైన సమస్యలు 2029 వచ్చేసరికి భయంకరమైనటువంటి ప్రమాదం జరగబోతుంది. ఆర్థిక సమస్యలు రావడానికి బలమైన కారణాలు ఏంటంటే ఇలా రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే పేద బడుగు బలైన వర్గాల పేరు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆదాని అనే అటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు, ఇవాళ ఆదాని ఏ స్థాయిలో ఉన్నాడు, ఇవాళ అంబానీ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాడు, ఇవాళ కనీసము ఇవాళ దిక్కుమొక్కు లేనటువంటి కనీసం అంకెలు కూడా లెక్కలేనంత విధంగా ఉన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు ఆదే అన్నాడు. 12 లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి. 12 లక్షల కోట్లు అంటే ఎంత బడ్జెట్ అండి? భారతదేశ బడ్జెట్ అది. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఈ భారతదేశ బడ్జెట్, ఈ భారతదేశానికి ఇచ్చేటువంటి బడ్జెట్. కానీ ఈ 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఓన్లీ ఒక వ్యక్తి దగ్గర ఉందంటే ఆ వ్యక్తి ఎవరంటే బీజేపీకి ఆర్థిక సాయం చేసేటువంటి వ్యక్తి ఆదాని అంబానీ. మరి పేదోడు ఎప్పుడు డెవలప్ కావాలి, పేదోడు ఎప్పుడు ఆలోచించాలి, పేదోడు ఎన్ని కోట్లకు పేదోడు కనీసం ఉండడానికి ఇల్లైనా ఉందా పేదోడు గురించి అంటే అది కూడా లేదు. ఇవాళ చాలా వరకు ఎమ్మెల్యేలు ధర్నాలు రాష్ట్రాలకు వేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల విలాసవంతమైనటువంటి ఇండ్లను మనం చూస్తున్నాం, విలాసవంతమైనటువంటి కన్వెన్షన్ చూస్తున్నాం, విలాసవంతమైనటువంటి ఫామ్ హౌజులు చూస్తున్నాం. ఇలా వాళ్ళ ఫామ్ హౌజులు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి లేని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాళ్ళ ఫామ్ హౌజులు వాళ్ళ ఇంటి చుట్టూ ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎంత అద్భుతంగా ఉంది. మరి దీని అంతటి కారణము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూసుకుందాం. ఇది భారతదేశానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నట్టయితే ఇక తెలంగాణ జోలికి వద్దాం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మరి అప్పటి నుంచి మరి ఎందుకు పేద బడుగు బలైన వర్గాల జీవితాలు మారట్లేదు? మనం విడిపోయి 10 ఇయర్స్ అవుతుంది. ఏపీకి మనకు ఏపీ వర్సెస్ టీఎస్ మనం విడిపోయి 10 ఇయర్స్ అవుతుంది. మరి 7.5 కోట్ల జనాభా ఉన్నటువంటి లెక్క మనకు 2001 జనాభా లెక్కల ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జనాభా 7.5 కోట్లు. ఈరోజు 7.5 కోట్లు 2001 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా 9 కోట్లే ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ విడిపోయిన తర్వాత 4 కోట్ల చిల్లర ఉన్నారు, అక్కడ 5 కోట్ల జనాభా ఉన్నారు. సుమారుగా 9 నుంచి 10 కోట్ల జనాభా ఉండొచ్చు. మరి 9 నుంచి 10 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకి ఇవాళ పెట్టేటువంటి రాష్ట్ర బడ్జెట్ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టలే, ఎంతమంది జీవితాలు మారినాయి? ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది, అక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది, మరి ఎన్ని లక్షల కోట్ల మంది, ఎన్ని లక్షల మంది నిజంగా వాళ్ళ బతుకులు మారినాయి? 78 స్వతంత్రాల భారతంలో ఇవాళ అనేక సందర్భంలో అనేక మంది ఇవాళ 1950 నుంచి మొదలుకుంటే 55 నుంచి మొదలుకుంటే ఇవాళ పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు 1955 నుండి మొదలుకుంటే ప్రస్తుతం పరిపాలించేటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు ఆర్థిక బడ్జెట్ పెట్టినప్పుడు, ఈ రాజకీయ నాయకులు పేద బడుగు బలైన వర్గాల జీవితాలు మారినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారం ఎందుకు వాళ్ళ జీవితాలు మారలేదు?
ఎందుకు ఇప్పుడు కూడా వాళ్ళ కూడు గూడు నివాసం లేకుండా పోయింది? మరి ఈ రాష్ట్ర బడ్జెట్ ఏమైపోతుంది? మరి ఎంతమంది పేదలకు అందుతుంది? ఎంతమంది పేదలు నిజంగా ఈ జీవితాన్ని మార్చేస్తున్నారు? నిజంగా ఈ బడ్జెట్ అంతా పేదల కోసం పెట్టేటువంటి బడ్జెట్ అయితే మరి పేదలకు నిజంగా కనీస అవసరాలు, కనీస నిమిత్తం వాళ్ళు బతకవలసినటువంటి నిత్యావసర సరుకులు, వాళ్ళు ఉండవలసిన కూడు గూడు నిజంగా ఉందా? ఇవాళ రాష్ట్రం వరకు తీసుకుందాం. మరి రాష్ట్రంలో ఎందుకు లేదు? రాష్ట్ర పరిస్థితి ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ జనాభాకు, ఆ కులానికి కుల రాజకీయాలు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే కుల రాజకీయాలు. ఈ కులాల రాజకీయాల వల్ల ఏం చేస్తారు? ఒక కులం ఉందనుకో, ఎస్సీ కులం ఉందనుకుందాం, బీసీ కులం ఉందనుకుందాం, ఓసీ కులం ఉంది, ఇంకోటి మైనార్టీ కులం. ఈ కులాలకు ఏం చేస్తారంటే ఈ కులం నుంచి ఒక్కరిని లీడర్ చేస్తారు, ఈ కులం నుంచి ఒక్కరిని, ఈ కులం నుంచి ఒక్కరిని, ఈ కులం నుంచి ఒక్కరిని లీడర్ చేసి ఏం చేస్తారంటే నీ కులానికి కావాల్సినటువంటి ఇది అవసరాలు, నీ కులానికి సంబంధించినటువంటి కోటి జనాభా ఉంది, ఈ కులానికి కోటి జనాభా ఉంది, ఈ కోటి జనాభాకు నువ్వు లీడరు, మీ అందరికీ మేమే లీడర్లం. కానీ ఈ జనాభా కావాల్సినటువంటి వరుసలకి ఇవి ఉన్నాయి, ఇవి ఇచ్చేసి నిన్ను భజన చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉండరు. ఈ భజన చేస్తే సరిపోతుంది. ఇంకా పేదోడు ఉండడం, వాడు కనీసము అవగాహన లేకుండా మాట్లాడలేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళు అక్కడితోనే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే మనం ఈ విధంగా చేద్దామని ఇవాళ ఉన్నటువంటి కులాలను ఒక్కొక్కరిని తీసుకొచ్చి వారిని మాత్రం లీడర్ చేస్తారు, వారికి మాత్రం పదవులు ఇస్తారు. వాడు ఒక్కడి కుటుంబం బాగుంటే మాత్రమే మిగతా వాళ్ళ కుటుంబాలు బాగున్నట్టేనా? నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎస్సీ నుంచి తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా, V6 ఓనర్ వివేక్ ఇవాళ 1,00,00,000 కోటీశ్వరుడు, 1,00,00,000 కోట్ల కోటీశ్వరుడు, 1,00,00,000 కోట్ల కోటీశ్వరుడు. దళితుల్లో ఉన్నటువంటి భారతదేశంలోనే మల్లికార్జున ఖార్గే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ తర్వాత అత్యంత ధనవంతుడు ఎవరంటే వివేక్ వెంకటస్వామి, గుడిశెల వెంకటస్వామి కుమారుడు వివేక్. ఇవాళ వాళ్ళని ఎంత మోసం చేసి ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారో ఇలా చాలా దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుసు, ప్రతి మీడియాలో తెలుసు. ఆయన బతికించేది కాపాడేది ఒకటి మీడియానే. ఇవాళ ఉన్నటువంటి బీసీ నుంచి తీసుకున్నట్టయితే బీసీలో చాలామంది లీడర్లు ఉన్నారు, బీసీలో కూడా చాలామంది కుబేరులు ఉన్నారు. ఎస్సీలో కుబేరులు కొంతమంది, ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఓసీలో చాలామంది కుబేరులు ఉన్నారు. ఇలా మైనార్టీలో తీసుకున్నట్టయితే ఇవాళ ఉన్న అసైదుద్దీన్ ఓవైసీ తర్వాతనే మిగతా వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఏ విధంగా ఎదిగిల్లో, వీళ్ళందరికీ ఏ విధంగా సపోర్ట్ ఉంది, వాళ్ళందరూ ఎదగడానికి గల కారణాలు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్, ఏ కులానికైతే ప్రతిపాదించేటువంటి రాష్ట్ర బడ్జెట్ ఉందో ఆ రాష్ట్ర బడ్జెట్ ఎవరికి అబంధాస్తల్లో ఉందంటే ఆ కులానికి లీడర్షిప్ చేసేటువంటి ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉంది. అందుకోసం ఈ రాజకీయ నాయకులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇవాళ ఈ రాజకీయ నాయకులు కులం పేరు చెప్పేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కులం ఇంకా అంటరానితనంగానే ఉండిపోతుంది, ఆ కులం ఇంకా చైతన్యం కాలేకపోతుంది, ఆ కులంలో ఉన్నటువంటి పేదరికం ఇంకా పేదరికం మారిపోతుంది. కానీ ఈ రాజకీయ నాయకులు, ఈ బడ్జెట్ పెట్టినటువంటి ఈ నాయకులు ఎదిగినటువంటి ఎదుగుడు, అదే కులంలో పుట్టినటువంటి వ్యక్తి, అదే రక్తంతో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని రాసిందే జైవిద్ దినపత్రికలో ప్రధాన వార్త. ఇవాళ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవాళ ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కనీసం ఒక్క పూట, ఇవాళ ఆదివారం ఒక్క పూట కూడా చికెన్ మటన్ తినలేని ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవాళ ఒక్క పూట కూడా చికెన్ మటన్ తినలేనటువంటి కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇవాళ ఎక్కడన్నా పెడితే అక్కడ ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేటువంటి అనేక మంది, లక్షలాది మంది ఉన్నారు. ఇవాళ ఆకలి చావులు ఇవాళ ఎన్నో పెరుగుతున్నాయి. ఇవాళ దానికి అందరి కారణం ఏంది? ఇవాళ ఈ నాయకులే కదా. ఈ నాయకులు వేసేటువంటి ఈ ఎంగిలి మెతుకులకు రాజకీయంగా మీరే సమాజ్ చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుంటే ఓటర్లు మోసం చేసినట్టుగా ఓటర్లు మోసం చేస్తే ఏ విధంగా అయితే మోసపోతున్నారో 78 సంవత్సరాల నుంచి ఇవాళ ఈ రాజకీయ నాయకులు అలానే మోసం చేస్తున్నారు. అందుకోసమే స్పష్టంగా రాయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్, ఇవాళ ఉన్నటువంటి జనాభా తామస ప్రకారం ఇవాళ ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎన్ని లక్షల మంది ఆర్థికంగా ఎదగాలి, ఎన్ని లక్షల మంది కుబేరులు కావాలి, ఎన్ని లక్షల మంది నిజంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని వాళ్ళు నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ కూడా భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ జరుగుతుంది.